యోసేపు మీకు తెలుసా? నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు మహారాజులాగా ఉన్నాడు అతను. అన్నదమ్ములందరిలో కూడా విలువైన వాడుగా పెంచబడ్డాడు. కానీ ఒక దినం వచ్చింది. ఒక దినం వచ్చేసరికి ఎప్పుడైతే అంత రాజకుమారుడులాగా ఉన్నప్పుడు భక్తి విడిచిపెట్టలేదు, భక్తిగానే ఉన్నాడు, దేవుని యందు విశ్వాసంతో ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా ఒక్క రోజులో తన లైఫ్ అంతా తలకిందులు అయిపోయింది. అన్నదమ్ముల ద్వేషం, ఇష్మాయిలీలు కమ్మేయటం, వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో ఇతన్ని బానిసగా అమ్మేసేయటం. ఇప్పుడు బానిస అయిపోయాడు. మహారాజులాగా ఉండేవాడు బానిస అయిపోయాడు. భక్తి మారిందా? డబ్బు ఉన్నప్పుడు భక్తి, డబ్బు లేనప్పుడు భక్తి తక్కువ ఉన్నదా? అలా ఉన్నది అని అంటే అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముకోవటమే తప్పుగా నమ్ముకున్నావని అర్థం. ఏదో అవకాశాల కోసం దేవుని వైపు వస్తున్నావని అర్థం. ఏదో డబ్బు, మంచి బ్రతుకు కోసం దేవుని దగ్గరకు వస్తున్నావు, కానీ నీ రక్షణ విలువ నీకు తెలియలేదు. యేసు రక్తం విలువ నీకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు నిన్ను విమోచించిన విమోచన ఎంత గొప్పదో నీకు అర్థం కాలేదు. అది కానీ నీకు అర్థమైతే ఈ డబ్బు కాదు, ఈ పేదరికం కాదు, ఏది కలిగినా దాంతో సంబంధం లేకుండా దేవుని ఆరాధిస్తాం.